శ్రీ గోమాత్రే నమః. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీ గోమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత శ్రీ గోసావిత్రి స్తోత్రమునందలి 22వ శ్లోకం. ఫలానాం గోసహస్రస్య ప్రదధ్యాద్బ్రాహ్మణోత్తమే సర్వతీర్థాదికం పుణ్యం ఇత్యుక్తం బ్రాహ్మణా పురా. ఈ గోసావిత్రి స్తోత్రం పఠించడం వల్ల, గోవుకు గ్రాసం కొరకు గడ్డిని సమర్పించడం వల్ల, వండిన పదార్థాలను గోవుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఉత్తమోత్తములైన వేద బ్రాహ్మణ పండితులకు మరియు 1000 మంది సద్బ్రాహ్మణులకు పంచపక్వ పరమాన్నాలతో భోజనం పెట్టిన ఫలితం వస్తుంది. మరియు సర్వ పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది రాజా. ఇది శ్రీ మహాభారతంలోని భీష్మ యుధిష్ఠిర మధ్య జరిగిన సంవాద గోసావిత్రి స్తోత్రం. ఫలానాం గోసహస్రస్య ప్రదధ్యాద్బ్రాహ్మణోత్తమే సర్వతీర్థాదికం పుణ్యం ఇత్యుక్తం బ్రాహ్మణా పురా. ఇది శ్రీ మహాభారతే భీష్మ యుధిష్ఠిర సంవాదే గోసావిత్రి స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గోమాత్రే నమః. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.